మంత్రి సీతక్క కీలక ఆదేశాలు. తాగునీటి సమస్యలపై 100 రోజుల కార్యాచరణ. తెలంగాణలో వేసవికాలం దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క కీలక సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితులు కొనసాగుతున్నాయని, వాటి ప్రభావం తెలంగాణపై కూడా ఉండే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తతో పనిచేయాలని స్పష్టం చేశారు. వచ్చే 100 రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో లోకల్ వాటర్ సోర్సులను మెరుగుపరచాలని, ఉన్న బోర్వెళ్లను వెంటనే మరమ్మతులు చేసి వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు. అలాగే 16వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాలను వినియోగించుకోవచ్చని, తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేస్తుందని గుర్తు చేశారు. ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య తలెత్తే ఆర్థిక సంఘ నిధులతో వెంటనే ప్రత్యామ్నాయంగా వీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, పైప్లైన్ లీకేజీలు, రిపేర్ల కారణంగా నీటి సరఫరా నిలిచే పరిస్థితులు వచ్చేసాం గ్రామస్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. మిషన్ భగీరథ ఇంజనీర్లు మరియు మరింత బాధ్యతతో పనిచేయాలని, 2023లో కూడా ఇలాంటి పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొన్నామని, అదేవిధంగా ఈసారి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. కొన్ని గ్రామాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, అక్కడ వారం రోజుల్లోపు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథతో ఇంకా అనుసంధానం కాని ఆదివాసీ, గిరిజన గ్రామాలను ఏఈలు సందర్శించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా మండలాల వారీగా సర్పంచులతో సమావేశాలు నిర్వహించి మంచినీటి సరఫరాపై సమీక్ష చేయాలని సూచించారు. జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి నీటి బొట్టును సంరక్షిస్తే భవిష్యత్తులో తాగునీటి సమస్యలు రాకుండా ఉంటాయని మంత్రి సీతక్క తెలిపారు. ఇదే విషయంలో ఈ సమావేశంలో మంత్రి సీతక్క ఇచ్చిన కీలక ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నేనైనా సెక్రటరీ గారైనా మేము ఇదే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై ఇదంతా ఒక టీమ్గా ఉన్నాం కాబట్టి ఒక టీమ్ వేస్తాం. మన ఇక్కడ పంచాయతీరాజ్ నుంచి కూడా, రూరల్ డెవలప్మెంట్ నుంచి అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళని యాడ్ చేసి ఒక 3 మెన్ కమిటీ, 5 మెన్ కమిటీ వేసి ఆ జలసిరి ప్రోగ్రామ్స్ కూడా ఫాస్ట్గా అయ్యేటట్టుగా మీరు కూడా పైనుంచి మానిటరింగ్ చేయండి. పైన కూడా జిల్లాలలో మరి అడిషనల్ కలెక్టర్స్, మన ఎస్సీలను కూడా ఒక టీం లాగేసి కింది వరకు ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ 15 డేస్ 1 మంత్లో అవన్నీ మనం ఫోకస్ చేయడం మూలంగా వచ్చే చుక్క నీళ్ళని కూడా ఒడిచి పట్టుకున్న వాళ్ళం లేదు. తర్వాత ఓపెన్ చేస్తే, ఆల్రెడీ వర్షాలు పడినప్పుడు ఓపెన్ చేస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు ఏదంటే ఇంకా ఆగస్టు, సెప్టెంబర్లో కొంచెం ఆశ, లేదా అప్పుడప్పుడు ఏమన్నా సడన్గా వర్షం పడితే ఆశ. ఆ ఆశ అనుకునే చుక్కలు ఏవైతున్నాయో వాటిని ఎక్కడెక్కడ మనం స్టోరేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని రోజుకు తగ్గిపోవాలి మన ల్యాక్ ఆఫ్ వాటర్ అనేది, అంటే నీళ్ళు ఇవ్వలేని